ఇంతవరకు ట్రంప్‌కి కోపం వచ్చినప్పుడు, లేదా నెతన్యాహు చెప్పినప్పుడు ఎళ్లి ఇరాన్ మీద దాడి చేయమని ఎయిర్ ఫోర్స్‌కి చెప్తున్నాడు, నావీకి చెప్తున్నాడు. వాళ్ళు దాడులు చేస్తున్నారు. మెయిన్ ఎయిర్ ఫోర్స్ అటాక్సే చేస్తున్నారు ఇరాన్ మీదన. ఇరాన్ చేస్తున్న పెను విధ్వంసం చూస్తున్నాం. కాకపోతే అమెరికాకి సంబంధించిన యుద్ధ నౌకలన్నీ సేఫ్‌గానే ఉన్నాయి కాబట్టి యుద్ధం ముదరలేదు. ఇప్పుడు తాజాగా హార్ముజ్ జలసంధిని విడిచిపెట్టే ప్రసక్తి లేదని ఇరాన్ చెప్పడం, వదిలిపెట్టకపోతే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగే అతిపెద్ద దాడి ఈ దఫా జరుగుతుంది అని ప్రకటించినటువంటి ట్రంప్ సెంట్కామ్ ఎవరైతే తనకు సంబంధించినటువంటి మిలిటరీ విభాగానికి ఇప్పటిదాకా వాళ్ళకి పూర్తి పవర్స్ ఇవ్వాల. ట్రంప్ చెప్పినట్టు వాళ్ళ చేత దాడులు చేపిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళకి పూర్తి పవర్స్ ఇస్తూ ఎలాగ వ్యూహాత్మకంగా అటాక్ చేయాలో చెప్పండి అంటున్నాడు. వాళ్ళకి చాలా సిద్ధస్తులు. ఇరాక్ని ఎలా దారికి తెచ్చారు, ఇరాన్ ఇంతకుముందు ఎట్టా దారికి తెచ్చారు, క్యూబాని ఎట్టా తెచ్చారు, వియత్నాంని ఎట్టా తెచ్చారు, వెనిజులా ఎట్టా తెచ్చారు. ఒక స్ట్రాటజిక్గా ఏ పాయింట్ దెబ్బ కొడితే కరెక్ట్గా ఆ దేశం కాళ్ళబేరానికి వస్తుంది అన్నది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆ గ్రూపుకి ఇంతకాలానికి స్వేచ్ఛనిచ్చాడు ట్రంప్. మరి ఏం చేస్తాడో చూడాలి.